సో మోస్ట్లీ మనకి 49కి ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా వస్తూ ఉంటారు మ్యామ్ అసలు? సో మన రొటీన్ ఇండియన్ సినేరియోలో ఏంటి అంటే ఇప్పుడు చాలామంది న్యాచురల్గా అవుతుందిలే అని వెయిట్ చేసే టెండెన్సీ ఎక్కువ అనమాట. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు టైంలో కూడా కొంతమంది వినేవాళ్ళము స్టోరీస్ లైక్ 10 ఏళ్ల తర్వాత మాకు సంతానం కలిగింది, 13 ఏళ్ల తర్వాత సంతానం కలిగింది, ఇలాంటివి చాలా వింటూ ఉంటాం అనమాట. మేము చిన్నప్పటి నుంచి ఇలాంటివి వినేవాళ్ళం కొన్ని రేర్ కేసెస్లో. సో మన ఇండియన్ పాపులేషన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందిలే అంటే అవుతుందిలే అన్నట్టు అట్లీస్ట్ టిల్ 35 దే విల్ వెయిట్ అనమాట. ఓకే, ఆ తర్వాత యూజువల్గా దే విల్ రష్, అరే ఇంకా అవ్వట్లేదు అన్నట్టు 35 to 40 మధ్యలో మనకు ఆడవాళ్ళ వయసులో ఆ ఏజ్లో వచ్చే కపుల్స్ ఎక్కువగా ఉంటారనమాట. దాంతోపాటు ఏంటంటే కొంతమంది యాంగ్షియస్ కపుల్స్, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 6 months అయింది, మాకు ఫ్యామిలీ నుంచి ప్రెషర్ ఉంది, రిలేటివ్స్ నుంచి ప్రెషర్ ఉంది, పక్క వాళ్ళకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ఇలాంటి ఇష్యూస్ తోటి కూడా ప్రజెంట్ అయ్యే కపుల్స్ చాలామంది ఉంటారనమాట. సో వాళ్ళు బయటకు కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలను వచ్చి మనకి పర్సనల్గా డాక్టర్స్కి చెప్పుకుంటున్నాం. సో మీ ఎమోషనల్గా అటాచ్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్ పేషెంట్స్తో? సో బేసిక్గా ఒక కపుల్ని మనము మన క్లినిక్లోకి, మన కన్సల్టేషన్ రూమ్లోకి వాకిన్ అయినప్పుడు అప్పుడు వాళ్ళని క్లినికల్గా మనము ఎంత అసెస్ చేస్తామో వాళ్ళు ఎమోషనల్గా ఎలా ఉన్నారు అనేది కూడా మనము దాన్ని కూడా కేటర్ చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళు ఆర్ దే రెడీ టు టేక్ ప్రెగ్నెన్సీ అనేది కూడా మనము అసెస్ చేసుకొని వాళ్ళలో కాజెస్ని, అంటే క్లినికల్గా వాళ్ళలో ఏం కాజ్ మనము ఐడెంటిఫై చేసాము అనే దాన్ని బట్టి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ని ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో విమెన్లో మరి ఏజ్ ఫ్యాక్టర్ చాలా డ్రాస్టిక్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో వాటిలో కూడా ఒక డ్రాస్టిక్ డిక్రీజ్ ఇన్ ఎగ్ క్వాలిటీ అవుతుంది కదా మ్యామ్. సో ఏ టైమ్ ఆఫ్ పీరియడ్లో వాళ్ళు ఫర్టైల్ అవ్వడానికి బెస్ట్ అంటారు మ్యామ్? సో మనము స్టడీస్ ప్రకారంగా కొన్ని స్టడీస్ని కన్సిడర్ చేసినట్టయితే యూజువల్గా కపుల్ వాళ్ళ ఫ్యామిలీ ప్లాన్ ఏంటి అనేది కూడా మనము కన్సిడర్ చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది ఏంటంటే ఈ మధ్యకాలంలో సింగిల్ చైల్డ్ ఫ్యామిలీకి ఆప్ట్ చేస్తున్నారు, కొంతమంది 2 child ఫ్యామిలీకి ఆప్ట్ చేస్తున్నారు. సో డిపెండింగ్ ఆన్ దేర్ ప్లాన్ అనేది. సో ఆ ఎవాల్యుయేషన్లో ఏదైనా ఫ్యాక్టర్స్ ఒకవేళ కనుక ఐడెంటిఫై అయినట్టయితే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం దట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు కొంతమంది కపుల్స్ ఉంటారు, మాకు సింగిల్ చైల్డ్ చాలు అన్నప్పుడు ఇనిషియల్ ఎవాల్యుయేషన్ ఒకసారి చేసుకున్నాక ఏం ఫ్యాక్టర్స్ లేవు అన్నప్పుడు రఫ్లీ 31 years ఆ ఏజ్కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా కూడా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ప్లాన్కి తగ్గట్టు క్రైటీరియా అనేది మీట్ అవుతారనమాట. సో ఎప్పుడైతే కపుల్ మనం ఎవాల్యుయేషన్ చూసుకుంటామో దాన్ని బట్టి ఆ ఇనిషియల్ ఎవాల్యుయేషన్ రిజల్ట్స్ని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ కానీ వాళ్ళ ఫర్టిలిటీ మనం మేనేజ్ చేయడం అనేది కూడా ఉంటుందన్నమాట.